రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ అనాలిసిస్లో నవ తెలంగాణ పత్రిక ఎడిటర్ వీరయ్య గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధికార ప్రతినిధి మీడియా సెల్ ఇన్ఛార్జ్ మహేష్ గారు స్టూడియోలో ఉన్నారు. రామకృష్ణ ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు టీఆర్ఎస్ అండ్ శివరామిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సింగరేణి కార్మికులకు శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలప్పుడు చెప్పిన విధంగా డిపెండెంట్ ఉద్యోగాల సమస్యను తీరుస్తామని చెప్పి ఎన్నికల్లో మాట చెప్పిన తీరుగానే దీని మీద డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన జీవో రిలీజ్ చేసింది. ఇక మీద కార్మికులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే వారి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా. అయితే దీంట్లో కాస్త సమాజం బాధపడే ఒక వ్యవహారం చోటు చేసుకుంది. నిజానికి ప్రభుత్వం ఒప్పుకున్న రోజే స్వయంగా నేనే కొత్తగూడెంలో అదే రోజు అనుకోకుండా హెచ్ఎంటీవీ దశ కూడా నిర్వహించాం. ఆ రోజే ఈ వార్త తెలియడం, అప్పుడు దీని మీద చర్చ పెట్టడం కూడా జరిగింది. మహిళల్లో తీవ్రమైన ఆవేదన, ఒక రకమైన అసంతృప్తి కూడా కనిపించింది, ఆగ్రహం కూడా కనిపించింది. కొంతమంది కార్మికులు అక్కడ కొత్తగూడెంలో ఆ కార్యక్రమానికి హాజరైన మహిళలు చాలామంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎందుకంటే దీంట్లో ఈ డిపెండెంట్ ఉద్యోగాల్లో కార్మికుడి కొడుకు లేదా కార్మికుడి తమ్ముడు లేదా కార్మికుడి అల్లుడు, ఈ ముగ్గురు మాత్రమే అర్హులు ఈ ఉద్యోగాలకు. మహిళలు పనికిరారు. ఎందుకు పనికిరారు మహిళలు సింగరేణిలో ఉద్యోగం చేయలేరా? అదేమంటే చెప్తున్న మాట సమాధానం తట్టలు మోయలేరు కదా అని. క్లరికల్ జాబ్స్ ఉంటాయి, 4th క్లాస్ జాబ్స్ ఉంటాయి, కానీ ఎందుకు ఆ జాబ్స్కి మహిళల్ని అర్హుల్ని చేయలేదు? ఒక టీచర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే లేదా దురదృష్టవశాత్తు మరణిస్తే ఆయన భార్యకో ఆయన కూతురుకో జాబ్ ఇస్తారు. అది పాఠాలు చెప్పే జాబే ఇవ్వనవసరం లేదు, క్లరికల్ జాబ్ ఇస్తారు, లేకపోతే ఇంకో వారి అర్హతకు తగ్గట్టు ఏదో ఒక జాబ్ ఇస్తారు. అలాంటిది సింగరేణి కార్మికుల కూతుళ్లకు ఎందుకు జాబ్ ఇవ్వరు? అదేమంటే ఒక ఎమ్మెల్యే అదే కొత్తగూడెం దశాదిశ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు నాకు వేసిన ప్రశ్న అల్లుడికి ఇస్తే కూతురికి ఇచ్చినట్టు కాదా అని ఎదురు ప్రశ్న వేస్తే ఆశ్చర్యపోయాను నేను. సో అది వాళ్ళ జీవోగా వచ్చిన నేపథ్యంలో పిఓడబ్ల్యూ నేత సంధ్య గారు లైన్లో ఉన్నారు. సంధ్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఈ జీవో పట్ల మీ అభిప్రాయం? కొడుకు, తమ్ముడు, అల్లుడు ఈ ముగ్గురు మాత్రమే అర్హులు. ఖచ్చితంగా ఈ జీవో విషయంలో నేను ఇంతకుముందు కూడా మాట్లాడానండి. ఈ నిర్ణయం విషయంలో సింగరేణి కార్మికులు చాలా కాలంగా ఫైట్ చేస్తున్నారు కంపాషనేట్ జాబుల కోసం. కానీ దాదాపు 96 నుంచి అనుకుంటా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ప్రతిసారి. ఈవెన్ వాళ్ళు పే రివిజన్ అప్పుడు పెద్ద సమ్మెలు చేసినప్పుడు కూడా మేము వెళ్ళాము. అందులో ఇది ఒక అనేక మైన్స్ మీద దిగి వాళ్ళకి సపోర్ట్ గా పిఓడబ్ల్యూగా మేము మాట్లాడడం జరిగింది. ఆ లాఠీ చార్జీల్లో దెబ్బలు కూడా గట్టిగా మాకు కూడా తగిలాయి. పరిగెత్తించి తిన్నారు. అప్పుడు కూడా కంపాషనేట్ గ్రౌండ్స్ లో ఉద్యోగాలు ఇవ్వాలి సింగరేణి కార్మికులకు అనేది ఒక ప్రధాన డిమాండ్ గా ఉండింది. ఫిఫ్త్ పే అప్పుడు. ఇట్లా వాళ్ళు దీర్ఘకాలంగా ఫైట్ చేస్తుంటే ఎట్టకేలకు ఈ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకి ఒప్పుకుంది. కానీ నేను మొదటి రోజే మాట్లాడాను, ఈ సీనియర్ ఉద్యమ నేత ఎవరైతే ఉన్నాడు ఇప్పుడు ప్రెసెంట్ యూనియన్ లీడర్, ఆయన సమక్షంలోనే మేము మాట్లాడడం జరిగింది. మహిళలకి ఇవ్వాలి, ఇవ్వకపోతే అది న్యాయం కాదు. అల్లుడు, కొడుకు ఇటువంటివి కరెక్ట్ కాదు. ఓకే, కొడుకుకు అల్లుడుకు వాళ్ళ కుటుంబాల అంగీకారానికి వస్తే ఇచ్చుకుంటే అది వేరు విషయం. కానీ ప్రొవిజన్ కూతురుకు కూడా ఇవ్వాలి, భార్యకి కూతురుకు కూడా ఉండాలి. ఎందుకంటే అందరూ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చదువులు మానేసి ఉద్యోగాలను ప్రిఫర్ చేయకపోవచ్చు. కానీ భార్యలకి కొన్నిసార్లు అవసరం కావచ్చు. ఆ కుటుంబం డిసైడ్ చేసుకుంటుంది కూతురు తీసుకోవాలా, భార్య తీసుకోవాలా, కొడుకు తీసుకోవాలా అని. ఖచ్చితంగా ముఖ్యంగా ప్రయారిటీ భార్య, కొడుకు, కూతురు అట్లా ఉన్నా అర్థం చేసుకోవచ్చు. కానీ అల్లుడు అనేది ప్రయారిటీ ఎప్పటికీ కాదండి. అది మార్చాలి. అట్లాగే ప్రతి సింగరేణి దానికి కూడా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు ఉంటాయి. అనేక రకాల మహిళలు నిర్వహించే విధులు, అనేక అవకాశాలు ఉంటాయి. అందరు ఉద్యోగం అంటే తట్టబుచ్చుకుని మైన్స్ లోకి దిగేదే కాదు. ఇప్పుడు అవన్నీ ఓపెన్ కాస్ట్లు అయిపోయినాయి. అసలు దాదాపు ఇంతకు ముందు లాగా అండర్ మైన్స్ కాదు. కాబట్టి అంతా తట్టబట్టుకునే ఉద్యోగాలు కావు, అన్ని అండర్ మైన్స్ కూడా కాదు. సరే, ఇవన్నీ మనం అట్లా ఉండంగా అసలు ఒక ఈ ఆధునిక కాలంలో సమాన హక్కుల
ఉద్యోగాలను మాట్లాడుతూ సాధికారతలను ఘోషిస్తున్నటువంటి ఈ కాలంలో కూడా ఆడవాళ్ళని డిస్క్రిమినేట్ చేయడం చాలా తప్పండి. ఇది ఖచ్చితంగా వివక్ష అవుతుంది. సింగరేణి యాజమాన్యానికి మేము కూడా ఇవ్వదలుచుకున్నాం. మేము ఆల్రెడీ మా యూనియన్ల ద్వారా పెట్టించాం. మేము ఇప్పటికీ దీని మీద వాయిస్ చేస్తున్నాం. మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే కూతురికి జాబు తీసుకోవచ్చా లేదా, భార్యకి జాబు తీసుకోవచ్చా లేదా అనేది ఆ కుటుంబం నిర్ణయించుకుంటుంది ఒకటి. రెండోది, జీవోలో పెట్టినందువల్ల వచ్చే నష్టం లేదు. ఇది మహిళల సాధికారతకి, మహిళల ఇంటిగ్రిటీకి సంబంధించిన అంశం. మహిళల కూతుర్లు భార్యలు కూడా అని అందులో పెట్టడం వల్ల వచ్చే నష్టం లేదు. తీసుకుంటారు, లేకపోతే లేదు. సో ఎందుకు ఈ రకమైన పని చేయగలమా లేదా? ఇప్పుడు మా దగ్గరే నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారండి. పిల్లలు చదువుకుంటున్నారు, భర్త చనిపోయాడు. ఆ సింగరేణి ఉద్యోగులందరికీ ఆ సింగరేణిలో విపరీతమైన తాగుడు ఉందండి. నెల తిరిగే వరకు వాళ్ళు ఉద్దర ఫస్ట్ రాగానే ముందు జీతాలు వైన్ షాపుల్లో కట్టొస్తారు. విపరీతంగా తాగుడు ఉందండి. బయట లేదని కాదు, సింగరేణిలో ఎక్కువ ఉంది. సో ఆ తాగుడు కూడా చాలా తొందరగా చనిపోయేటువంటి స్థితి కనిపిస్తుంది. అది మేము దాని మీద ఎంతో స్టడీలు చేస్తాము. సింగరేణిలో ఉన్నంత మద్యం అమ్మకాలు సింగరేణిలో ఉన్న వైన్స్ షాప్స్ ఉండవు. ఎందుకంటే నెల తిరిగే వరకు వాళ్ళకి నికరంగా జీతాలు వస్తాయి కాబట్టి వాళ్ళ మీద మద్యం వ్యాపారం విపరీతంగా ఉంది. ఆ కల్చర్ ని కూడా అట్లా డిగ్రేడ్ చేసి పెట్టారు. అక్కడ ఎంత చైతన్యం ఉంటుందో ఇటువంటి ఇవి కూడా ఉన్నాయి. సో వాళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. అటువంటిప్పుడు పిల్లలు చదువుకుంటూ ఉంటారు. ఆ పిల్లలు చదువులు మానేసి ఉద్యోగాలు తీసుకోలేని స్థితి కూడా కొన్ని కుటుంబాల్లో ఉంది. మాతో మాట్లాడారు వాళ్ళు, ఆ లేడీస్ ని మేము కలిసాం. కాబట్టి మరి ఆ పిల్లలు చదువుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు చదువు మానేసి సింగరేణి ఉద్యోగం చేయాలా? మరి ఆ తట్ట పట్టుకుని పోవాలా? అప్పుడు మరి తండ్రి తట్ట మోసాడు, ఇక మళ్ళీ పిల్లవాడు తట్టపోయాలా? అట్లా కాదు కదా. ఓకే, అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారండి. తల్లి, భార్య, కొడుక అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ దాంట్లో ప్రభుత్వం కన్సిడర్ చేయకుండా అవకాశం కల్పించకపోవడం అనేది చాలా అన్యాయం. ఒక మహిళా సంఘంగానే కాదు, ఒక హ్యూమన్ రైట్స్ ఆస్పెక్ట్ లో చూసినా కూడా ఇది అన్యాయం అనేది నేను భావిస్తున్నాను. రైట్ సంధి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సిపిఎం జాతీయ నేత పుణ్యవతి గారు లైన్ లో ఉన్నారు. పుణ్యవతి గారు నమస్కారం అండి. నమస్తే అండి. పుణ్యవతి గారు, ఇక్కడ మళ్ళీ అదే భార్య అయినా కూతురు అయినా అది వాళ్ళ ఇష్టం. ఆ తండ్రి ఆ కుటుంబం మొత్తం కూర్చుని ఇట్లా ఈ జాబు మరి అమ్మాయి చేయగలుగుతుందా లేదా నువ్వు చేయగలుగుతా వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కొడుకు, తమ్ముడు, అల్లుడు అనే పర్టికులర్గా మూడే రాయడం, పిల్లలు అనొచ్చు కదా, లేదా కుటుంబ సభ్యులు అనొచ్చు. వాళ్ళకి ఆ విచక్షణ వాళ్ళకు వదిలేయచ్చు. ఆ ఇంటి పెద్దకో లేదా కార్మికుడికో వదిలేయచ్చు ఒకటి. తర్వాత ఇది మహిళల సాధికారతకి, వాళ్ళ ఇంటిగ్రిటీకి, మహిళల గుర్తింపుకు సంబంధించిన అంశం ఇది. ఈ ఉద్యోగాలు ఇవ్వడంలో ఎందుకు ఈ రకమైన నిర్ణయం తీసుకుని ఉండవచ్చు? ఎంతవరకు ఇది సమర్థనీయం? అంటే ప్రభుత్వానికి స్త్రీ సమస్యల పట్ల కనీస స్థాయి సెన్సిటివిటీ లేదు అనేది అర్థమవుతుందండి. వీళ్ళు బతుకమ్మ అని బతుకమ్మ చెప్పినంత మాత్రానికి స్త్రీ సమస్య పరిష్కారం కాదు, స్త్రీకి గౌరవం ఇచ్చినట్టు కాదు. ఇవాళ స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం అనేది ఇవాళ కాదు, ఫ్రీడమ్ మూవ్మెంట్ నుంచి కూడా స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం కావాలనేది పట్టుబట్టడం, స్ట్రగుల్ చేయడం అనేది జరుగుతుంది. మహిళలకు ఆస్తి హక్కులో భాగం కావాలని, మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతున్నది కూడా ఇన్నాళ్ళు బట్టి అదే కారణం. ఇవాళ తండ్రి తర్వాత ఎవరు అర్హులు అని చెప్పేసానంటే మొట్టమొదట కూతురు అర్హురాలు అని చెప్పేసి చెప్పాల్సి వస్తుంది, లేదా భార్య అర్హురాలు అని చెప్పేసి చెప్పాల్సి వస్తుంది. అయితే ఇవాళ పాపం ఆడవాళ్ళు వాళ్ళు కష్టపడలేరు అని అంత గొప్ప ఔదార్యమే కనుక స్త్రీల పట్ల చూపించే పని అయితే ఈ ప్రభుత్వం ఈ సమాజంలో స్త్రీలందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రం ఇవ్వమనండి, మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వమనండి, మంచి మంచి చదువులు చెప్పించమనండి, ఆస్తి హక్కులు ఇవ్వమనండి. అది చెయ్యరు, ఇది చెయ్యరు. చివరికి వచ్చేటప్పటికి తట్టలు మోసే పని కాదు కదా. రోడ్లంట ఏమంటాం, కూరగాయలు పళ్ళు మనం రైళ్లలో చూస్తుంటాం, పల్లీలు అని చెప్పేసి అమ్ముకునే ఆడవాళ్ళంతా కూడా ఎక్కడ ఎక్కుతారు, ఎక్కడ దిగుతారు, ఎప్పుడు ఇంట్లో ఉంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంత హార్డ్ లేబర్ చేస్తా ఉన్నారు. అది ఒకటే కాదండి, అసలు కోల్ మైన్స్ యొక్క చరిత్ర కనుక చూసే పని అయితే వేల మంది ఆడవాళ్లు, తట్టలు మోసిన ఆడవాళ్లు ఉన్నారు. తర్వాత వాళ్ళు విఆర్ఎస్ తీసుకునేటట్టు చేసింది యాజమాన్యం. వాళ్ళు కొడుకులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి భ్రమ పెట్టి, అందుకని మహిళల్ని అసలే హక్కులు లేవు. రెండో వైపున ఏంటంటే భ్రమలు పెట్టే పరిస్థితి కూడా
ఏదో కొడుకు బాగుపడతాడు కదా, కొడుకు అంటే పెట్రాలికల్ కల్చర్ లో స్త్రీలు కూడా ఆ రకమైన సమితులు అయిపోయే పరిస్థితి ఉంటా ఉంది. అందుకని ఏ కొంచెమైనా కానీ ప్రభుత్వానికి సెన్సిటివిటీ, స్త్రీల పట్ల గౌరవం, స్త్రీల సమానత్వం పట్ల, సమానత్వం ఒక్కటే కాదండి, వాళ్ళ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అవుతుంది. ఆర్థిక స్వాతంత్రం అనేది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అవుతుంది. ఇవాళ ఎక్కడో దాకా దేనికి రోహిత్ వేముల ఉన్నాడు, రాధిక ఉంది, ఇప్పటికీ నానా అగచాట్లో పడతా ఉంది. ఆమెకే కనుక చదువు ఉద్యోగం ఉండున్నట్టయితే ఏం ఆ కొడుకులు ఆ రకంగా అంత బాధలు పడాల్సిన పరిస్థితి ఉండేదా? భర్త తాగుబోతు, కొడుకు, తల్లి ఏం చేయగలుగుతుంది? అందుకని తల్లికి ఆర్థిక స్వాతంత్రం ఉండటం, కూతురికి ఆర్థిక స్వాతంత్రం ఉండటం అనేది ఇవాళ సమాజానికి అవసరమైనది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వానికి ఆ మాత్రం సెన్సిటివిటీ, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే జీవో మార్చుకుని తల్లికి, కూతురికి, భార్యకి ముందు ప్రయారిటీ ఇవ్వటం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అవుతుంది. రైట్ పుణ్యవతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు దీని మీద స్పందించినందుకు. బాలరాజు గారు, ఎందుకు ఈ రకమైన నిర్ణయం వచ్చింది? ఒకటి, ఈ క్రెడిట్ కవిత గారు క్లెయిమ్ చేస్తున్నారు, అంటే యూనియన్ ఆవిడే గౌరవాధ్యక్షురాలు అనుకుంటా సార్ బహుశా. సో ఏమైనా ఇది నేనే ఆవిడే ఇప్పించారనేది ఆ రోజు నిర్ణయం తీసుకున్న రోజు ప్రశంసలు, అందరూ ఆవిడని అభినందించారు. ఇవాళ కూడా కవిత నల్ల సూర్యులకు వరం, ఎంపీ కవిత కృషి ఫలం. రైట్, గుడ్, మంచిదే. సింగరేణి కార్మికులకు ఇప్పించిన అందుకు అభినందనలు అండి, డెఫినెట్గా అభినందనలు. ప్రభుత్వానికి కూడా ప్రశంసలు, ఆ సింగరేణి కార్మికులకు శుభాకాంక్షలు. బట్ కూతుళ్ళు అనే దాన్ని అసలు తొలగించి ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? ఇష్టం తీసుకోవడం వారి ఇష్టం కదా, ఎందుకు వారిని ఆ రకంగా పక్కన పెట్టడం? ముఖ్యంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లీస్ట్ ఆమె చేసినటువంటి ఎఫర్ట్కు మీరు ఆమెను అప్రిషియేట్ చేయడంతో పాటు కొంత జోడిస్తున్నారు. మా మహిళల విషయంలో ఎందుకు జీవోలో మెన్షన్ లేదని అడగడం సబబుగానే ఉంది. సంధ్యక్క గారు అడిగింది కూడా సబబుగానే కనిపిస్తుంది. మాట్లాడతాం, మేము మా పరిధిలో మేము కూడా మా ప్రయత్నాన్ని మేము చేయడానికి అవకాశం ఉంది. కానీ సత్యవతి గారు మాట్లాడుతూ బతుకమ్మను, పుణ్యవతి గారు మాట్లాడుతూ ఈరోజు బతుకమ్మ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి, అంటే ఫోకస్ అంతా కూడా ఎటు తిరిగి ఎఫర్ట్ పెడుతూ ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి ఒక ఎంపీ గారిని, నాయకురాలను పట్టుకొని ఈరోజు కావాలని ఉద్దేశపూర్వకంగా బతుకమ్మకి అంటగట్టడం, సభలకో లేకపోతే డాన్సులకో కాదు కదా పరిమితం చేయాల్సింది, ఇటువంటి వాటిలో కూడా చేయాలి. పుణ్యవతి గారి మాటల్లో నథింగ్ రాంగ్ కాదు వెంకటకృష్ణ గారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, అన్నీ మాట్లాడండి, బాగుంటుంది. తప్పకుండా మీరు ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే మా శక్తి మేరకు మేము కూడా ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా. కానీ ప్రతి అంశానికి బతుకమ్మను జోడించడము, వస్తున్నటువంటి ఈ రికగ్నిషన్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో బతుకమ్మకు, తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం కవిత గారు చేస్తున్నటువంటి సందర్భంలో ఇన్ని ఎఫర్ట్స్ చేస్తున్నారు, ఇంత రికగ్నిషన్ సాధిస్తున్నారు, మహిళా నాయకులుగా మీరు గర్వించే విధంగా రాణిస్తున్నారు అని కొనియాడుతూ మీరేమైనా చెప్పాల్సినటువంటి విషయాలు ఉంటే నిర్మాణాత్మకమైన సలహా సూచన అయితే తప్పకుండా వారు కూడా స్వీకరిస్తారు. మేము కూడా వారి దృష్టికి తీసుకుపోవడానికి, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉంటాం. ప్రతి క్రిటిసిజం కూడా ఫోకస్డ్గా లేదంటే ఒక టార్గెటెడ్గా మాట్లాడడం అనేది సబబ్గా ఉండదు. తప్పకుండా ఈ జీవోలో ఈ రకమైనటువంటి జీవో ద్వారా నిజంగా అక్కడ ఉన్నటువంటి మహిళా మనలు ఇబ్బంది పడుతున్నట్టయితే ఖచ్చితంగా మా పార్టీ తరఫున అనుకోండి, లేదంటే ప్రభుత్వ పెద్దలకు మేము సూచించడం ద్వారా అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి అవసరం అనుకుంటే అక్కడికి వెళ్తారు, మాట్లాడతారు. నిజంగా మహిళలు ఇంత ఎంతూజియాస్టిక్గా దాని గనిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టయితే కనుక మరొకసారి ఆ గనిలో పని చేయడం అనే దాన్ని అడ్డు పెట్టుకునే పక్కన పెట్టారు. ఇప్పుడు మహిళలు గనిలోనే పని చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు సపోజ్ నేనే ఒక సింగరేణి కార్మికుని అనుకోండి, నా భార్య ఉద్యోగం చేయకూడదా? అదే అంటున్నా, అటువంటి అనుకూలతల విషయంలో కూడా మళ్ళొకసారి మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోతాం. తప్పిస్తే థ్యాంక్ యూ, ఎందుకంటే మీరు దళిత వర్గాల నుంచి వచ్చారు కాబట్టి మీరు ఇనిషియేట్ తీసుకుని మాట్లాడి జీవోలో కనుక ఇది యాడ్ చేపిస్తే హెచ్ఎండి తరఫున ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తాను. నేను మళ్ళీ ప్రత్యేకమైన చర్చ ఒకటి పెట్టి డెఫినెట్గా మీరు ఇనిషియేట్ చేయండి. ఇక్కడ వీరయ్య గారు ఫ్లైట్లలో పనిచేస్తున్నారు, పైలట్లుగా, యుద్ధ విమానాల్లో పైలట్లుగా పనిచేస్తున్నారు, ఆర్మీలో పనిచేస్తున్నారు, నేవీలో పనిచేస్తున్నారు. రీసెంట్గా అంతా 10-15 రోజుల క్రితమే ఒక స్పెషల్ స్క్వాడ్ని తయారు చేశారు. దేనికంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా బార్డర్లో నక్సలైట్లను ఏరివేయడానికి. అందులో మహిళా స్క్వాడ్ 30 మందితో ఒక స్పెషల్ స్క్వాడ్ కూడా తయారు చేశారు. ఇక్కడేమైంది? దీనికి ఎందుకు పనికిరారు? బతుకమ్మ అంటేనే బతుకు అమ్మ, బతుకమ్మ అంటేనే మహిళ, బతుకు అమ్మ అని పుట్టింది బతుకమ్మ. అది దాని చారిత్రక నేపథ్యం. ఒక పూల కుండి కాదు. బతుకమ్మ అంటే ప్రాణం, అది మహిళ ప్రాణం. అందుకని ఆ బతుకమ్మను ప్రచారానికే వాడుకుంటున్నారు. బతకనివ్వండి అని ఈరోజు అడగాలి మనం. బతకనివ్వడానికి ఇది ఒక మార్గం.
వారసత్వ ఉద్యోగాల్లో పురుషులే కాదు మహిళలకు కూడా అవకాశం ఇవ్వడం ద్వారా బతకనివ్వాలి. ఆ మహిళ సాధికారతకు సంబంధించినటువంటి ప్రశ్న. అందుకని బతుకమ్మతో పోలిక 100% ఈరోజు అవసరం. ఎందుకంటే మహిళకు ప్రతిరూపం అంతే. అందుకని ఇప్పుడు ప్రభుత్వమే ఈ సాధికారతను విస్మరించడం అనేది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అందులో ప్రభుత్వం సహజంగానే ఇక్కడ ఒక చర్చ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి కూతురుకు సాధికారత ప్రోత్సహిస్తున్నారు, మంచిదే, ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన పాత్ర ఇస్తున్నారు. అది సింగరేణి కార్మికుల కుటుంబాల్లో ఉన్న మహిళకు కూడా ఇవ్వాలనేది వాళ్ళు మనం కోరుకోవాల్సిన అవసరం. ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే తానే గౌరవాధ్యక్షురాలుగా ఉండి చేసిన కృషిలో ఈ లోపం జరగడం అనేది ఆవిడ కూడా ఆలోచించాలి, కవిత గారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బహుశా కొత్తగూడెంలో ఆ సభ జరిగిన తర్వాత దశ నేను ఆవిడకి ట్విట్టర్లో పెట్టాను కూడా, ఈ ఇష్యూ ఉంది ప్లీజ్ అని. అందుకని కవిత గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నటువంటి ఇష్యూ ఇప్పుడిది. తర్వాత తట్టమోసే పని కాబట్టి మహిళలు చేయలేరు అనేటువంటిది తప్పుడు వాదన. ఇప్పుడు అడ్డా కూలీల్లో చూడండి, భవన నిర్మాణ కార్మికుల్లో చూడండి, తట్ట మోసే వాళ్ళంతా మహిళలే. తర్వాత వ్యవసాయ కూలీల్లో ఇప్పుడు 90% మహిళలే. పురుషులందరూ వలస కూలీలుగా వెళ్ళిపోతున్నారు, లేదా మండల కేంద్రంలో డివిజన్ కేంద్రంలో ఉన్న పనులకు పోయి వస్తున్నారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా వ్యవసాయ రంగంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో పూడికలు తీస్తున్న వాళ్ళ కూలీల్లో మహిళలే ఉన్నారు. అందుకని మహిళలు తట్ట మోయలేరు అనేది కూడా తప్పు. ఎవరైనా మోయలేకపోతే ఏ కుటుంబంలోనైనా వాళ్లకు ఇతర ఉద్యోగాలు ఎందుకు ఆ ఆప్షన్ ఇవ్వకూడదు? అందుకని ఇది అవకాశం లేక కాదు, ప్రభుత్వం మహిళా సాధికారత మీద తగిన శ్రద్ధ పెట్టకపోవడం అనేది ఇక్కడ కనపడతా ఉంది. మహిళల గురించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, దాన్ని విస్మరించకూడదు. జీవోను సవరించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాన్ని. రైట్, దీని మీద పబ్లిక్ కాల్స్ వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి శిల్ప లైన్లో ఉన్నారు. శిల్ప, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి ప్లీజ్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు కవిత గారు తప్పక తెలంగాణలో మహిళలు లేరు అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న విధానం మహిళల్ని చాలా కించపరుస్తున్నట్టుంది సార్. అంతేకాకుండా ఇప్పుడు అంటే రాజకీయ వ్యవస్థలో ఉన్నారు లేదు అనేది పక్కన పెడితే ఇప్పుడు తీసుకున్నది ఈ ప్రభుత్వము మంచి విధానం, వారసత్వాన్ని మళ్ళీ తీసుకొని వచ్చారు, అది బాగానే ఉంది. దాంట్లో కూడా మహిళల్ని కించపరుస్తున్నట్టు, వేరు చేస్తున్నట్టు, మహిళలకి మన దీనికి సపరేట్ గా చూడడం అనేది చాలా బాధాకరమైంది. సరే, ఒక హస్బెండ్ ఒక తాగుబోతు ఉండొచ్చు, ఒకే కూతురు ఉండొచ్చు, అలాంటి వాళ్ళని వెనకేస్తున్నట్టే కదా ఇప్పుడు. ఇప్పుడు గ్రూప్ 2లో అంటే పోటీ పడి ఏదో సంపాదించుకుంటారు ఉద్యోగాలు, ఇది ఛాన్స్. ఈ ఛాన్స్ ని మహిళలకి దూరం చేస్తున్నారు. అంటే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా అది యూజ్ అవ్వట్లా, కరెక్ట్ గా వెళ్ళదు జనాల్లోకి. రైట్ శిల్ప గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ మహేష్ గారు, ఇప్పుడు ఒక 50 ఏళ్ల కార్మికుడు వాలంటీర్ రిటైర్ తీసుకుంటే వాళ్ళ తమ్ముడు వయసు ఎంత ఉంటుంది? ఇంచుమించు 45-48 ఉంటుంది. వాళ్ళకి జాబులు ఇస్తారట, అల్లుడికి ఇస్తారట. అల్లుడు కుటుంబ సభ్యుడు కాదు యాక్చువల్గా, పెళ్ళి అయిన తర్వాత కూతురు భర్త అవుతాడు తప్ప. కానీ ఇక్కడ ఈ పక్కన పెట్టడాన్ని ఎలా చూడాలి? ఇది సమంజసమైన నిర్ణయమేనా? కాదు వెంకటకృష్ణ గారు, అంటే దీనికి కొంత లోతుగా పోతే ఇవన్నీ కూడా మనువాదపు తాలూకు జాడ్యాలు. అంటే మహిళల్ని సమానంగా చూసే రోజులు లేకుండే కదా, మహిళల్ని ఒక ఆబ్జెక్ట్గా చూసే సంస్కృతి ఇంకా నడుస్తుందనడానికి ఇది పరాకాష్ట. నెంబర్ 1. నెంబర్ 2, ఏ జాతి అయినా, కులమైనా, ఏ వర్గమైనా, లేదంటే మహిళలైనా పైకి రావాలి, సమాజంలో ఒక గుర్తింపు ఉండాలి, వాళ్ళకంటూ ఒక స్వతంత్ర భావాలు ఉండాలి. సంజయ్ గారు చేస్తున్న పోరాటాలన్నీ ఫలించాలంటే ముందు ఆర్థిక స్వావలంబన మహిళలకు కావాలి, దాని తర్వాత రాజకీయంగా, ఆ తర్వాత సామాజికంగా వస్తుంది. ఎందుకంటే సామాజికంగా ముందు నీతుల ద్వారా ట్రై చేస్తే అది రాలేదు. కాబట్టి ఆర్థికంగా రిజర్వేషన్స్, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్, రాజకీయాల్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వాలన్నీ మనం చూసినాం. ఈరోజు ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్స్ను కూడా మరి ఒకవేళ ఆ కోణంలో చూసినా కూడా మహిళలకు కొన్ని ఉద్యోగాలు ఇవ్వాలి కదా. బయట వాటితో పోలిస్తే కారుణ్య నియామకాలు ఇన్ని ఉన్నాయి, ఒక 1000 పోస్టులు ఉన్నాయంటే మహిళల కోట దానిలో అవసరం లేదా? మహిళల్ని జీవోల నుంచి ఒమిట్ చేయడం అనేది మామూలుగా జరిగిన విధానం అని నేనైతే అనుకోవట్లేదు. మినిమం ఎంప్లాయీ ఏదైతే ఉద్యోగాలు ఇచ్చే నియమాల్ని కూడా పాటించకుండా ఒక జీవో వచ్చిందంటే మొదట దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. సరే, రాజకీయాలకి ఇది సందర్భం కాదు, కానీ కొన్ని విషయాలు మీ దగ్గర ప్రస్తావన చేయాలి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది, కవిత గారు టీఆర్ఎస్ పార్టీలో మహిళలందరికీ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఆమె కనుచూపు మేరలో ఎక్కడ కూడా కవిత గారికి దరిదాపులో ఒక మహిళా లీడర్ పేరు చెప్పండి,
అవకాశం లేదు. అదే గత ప్రభుత్వాలు తీయండి, అంటే ఒక సవితేందర్ రెడ్డి, ఒక డికే అన్న గారు, ఒక సునీతా లక్ష్మిరెడ్డి గారు, ఒక కొండ సురేఖ గారు, ఇట్లా ఇంతమంది మహిళా మంత్రులు ఉండేసరికి ఒక పరిపూర్ణత ఉంటుంది. మహిళ యొక్క వాళ్ళ హక్కులకు కానీ వాళ్ళ ఇంట్రెస్ట్లను కానీ కాపాడేదానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత క్యాబినెట్ కూర్పులో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అవకాశం ఇవ్వలేదు, ఎందుకో తెలియదు. 18 మందిలో ఒక్క మహిళ కూడా క్యాబినెట్కు అర్హులైనటువంటి వ్యక్తులు లేరా? కొండ సురేఖ లాంటి వాళ్ళు, ఇంకొంతమంది మాజీ మంత్రులు కూడా ఉన్నారు అంటే ఆ క్యాబినెట్లో. ఈరోజు ఉన్న దేవేందర్ రెడ్డి గారు కూడా, పద్మా దేవేందర్ రెడ్డి గారు కూడా అర్హులే, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీస్ చూస్తే. క్యాబినెట్లో కూడా ఒక మహిళకు చోటు లేదు. అంటే యాదృచ్ఛికం కాదు ఇది పక్కాగా ఒక ఎజెండాతో నడుస్తుందని అనిపిస్తుంది. అంటే కవిత గారికి కనుచూపు దూరంలో, కనుచూపు మేరలో ఎక్కడ కూడా దరిదాపుల్లో కూడా ఇంకో మహిళా నాయకురాలు ఎదిగే ఇంట్రెస్ట్ పార్టీ నాయకత్వానికి లేదనేది స్పష్టం. ప్రభుత్వంలో కూడా మహిళలకు వాళ్ళు ఇచ్చిన క్యాబినెట్లో చోటు ఇవ్వకపోవడం ద్వారా వాళ్ళ వైఖరి ఏందో దానిలో స్పష్టం చేసిరు. ఈ రోజు ఉద్యోగాల విషయంలో, మహిళల విషయంలోనే దృక్పథం ఇలా ఉంది వాళ్ళది అనేది ఆరోపణ. వాళ్ళ ఆందోళన అంతా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి అంబాసిడర్గా కాదు, మహిళగా కవిత గారు కనిపిస్తుంది, యావత్ భారతదేశానికి కనిపిస్తుంది, ప్రత్యేకంగా తెలంగాణకు కనిపిస్తున్నటువంటి విషయాన్ని సోదరులు గుర్తుపెట్టుకోవాలి. కవిత గారు పాకిస్తాన్ విషయంలో చేసిన ఇర్రెస్పాన్సిబుల్ కామెంట్స్కి పాకిస్తాన్ మీడియా పొగిడి ఉండొచ్చు, కానీ దేశం మొత్తం కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఈ దేశానికి బ్రాండ్ నేపథ్యం కూడా అదే కదా. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఒక మహిళా నాయకురాలుగా ఉండి విదేశాల్లో పోస్టల్ స్టాంప్ పైన మన మహిళ, మన తెలంగాణ మహిళ బొమ్మ రావడం సంతోషకరమే, కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం చర్చిద్దాం. కవిత గారు ఇక్కడ కేబినెట్ లో లేరు. కవిత గారు అందరిలాగా ఉద్యమం చేసి ప్రజల చేత ఎన్నుకోబడి నాయకురాలుగా ఇప్పుడు ఎంపీగా రిప్రజెంట్ చేస్తా ఉన్నారు ఢిల్లీలో. కవిత చుట్టూ మొదటగా చెప్పింది కూడా అదే, పుణ్యవతి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసింది అదే, ఇప్పుడు మహేష్ గారికి కూడా అదే చెప్తా ఉన్నా. కవిత గారు చర్చ కాదు, కానీ కవిత గారు ఈ నిర్ణయంలో మహిళలు నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ విషయంలో ఖచ్చితంగా కవిత గారి ఇనిషియేషన్ వల్లనే ఈరోజు ఈ నియామకాల విషయంలో ఒక మంచి జీవ విడుదలైంది. దాంట్లో మహిళల విషయంలో ఇగ్నోర్ చేయబడ్డది అనేది తప్పకుండా మేము అప్డేట్ చేస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పడం జరిగింది. అంతటితో క్లోజ్ చేయడమే కాకుండా కవితనే టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీలో కవిత మహిళలకు ప్రాధాన్యత లేదు అనే విధంగా మాట్లాడము సబబు కాదు. ఈరోజు ఒకసారి ఆవిడ కూడా ఒప్పుకున్నారు కదా, బాలాజీ గారు ఒకసారి ఆమె కూడా ఒప్పుకున్నారు క్యాబినెట్ లో మహిళలు లేకపోవడం అనేది దురదృష్టకరమే, నాకు కూడా బాధగా ఉంది, మీరు ఎవరన్నా పోరాటాలు చేస్తే నేను కూడా మీతో కలుస్తా అని అన్నమాట గుర్తుందా మీకు? సరే, గుర్తుందా లేదా? మీరు అప్రిషియేట్ చేయాలి అటువంటిప్పుడు ఒక మహిళగా ఇప్పుడు అంటే కవిత గారు తప్పించి మహిళలు ప్రభుత్వం స్పందించే స్థితిలో లేదు. ఎందుకోసం అంటే ప్రభుత్వానికి అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది. ఇక్కడ డిప్యూటీ స్పీకర్ గా పద్మా దేవేందర్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది. ఒకటి విషయం, ఈ రోజు ఎక్కడ భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు మార్కెట్ చరిత్రలో మహిళలు లేకుండా ఏ రాష్ట్రంలో ఏ కాలంలో లేదు. స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు మహిళలు లేకుండా ఒక రాష్ట్ర కేబినెట్ ఉన్న తొలి కేబినెట్ మీ కేసీఆర్ గారి అధ్యక్షతన నడుస్తున్న కేబినెట్. మనం మాట్లాడుతుండగానే ఒక మెసేజ్ వచ్చింది, ఒకవేళ తమ్ముడు లేకపోతే, కొడుకు లేకపోతే, మొగుడు వదిలేసినా లేక భర్త చనిపోయిన కూతురే ఉంటే ఇక ఆ ఫ్యామిలీ బతికేంటి అని ఒక మెసేజ్ ఎవరితో తెలియదు. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు. బైలాస్ తీసుకున్నటువంటి నిర్ణయాలను మొత్తం కనుక మనం స్టడీ చేస్తాం. అందుకని మీరు ఇనిషియేట్ తీసుకోండి. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో కాస్త మాట చలాయించుకునే వాళ్ళలో మీరు ఒకరు కాబట్టి కదా, దగ్గరగా ఉండి దగ్గరగా ఉంటారు కాబట్టి. రామకృష్ణ గారు ఇది ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు, మహిళల విషయంలో గుర్తింపుని ఇవ్వకపోవడం కానీ ఇది మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. ఇప్పుడు మహిళలకు కేబినెట్ లో అవకాశం లేకపోయి ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి గారికి ఏదో విజన్ ఉంటది, తప్పకుండా ఈరోజు అది కాదు. మార్కెట్ కమిటీలలో మహిళలను ఎంతమందిని ఈ రోజు మార్కెట్ కమిటీ సూచన అది కూడా చట్టానికి చేసిన సవరణ. చిన్నారెడ్డి గారు మా గౌరవ శాసనసభ్యులు కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారు చేసిన సూచన మేరకు మహిళలకు మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ అది కూడా మీకు రికమెండ్ చేసిన దాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేసినామంటే మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ ఇచ్చిన మాట నిజమే, కానీ మార్కెట్ కమిటీల పాత్ర ఎంత పాలసీ మ్యాటర్స్ లో, కేబినెట్ పాత్ర ఎంత ఉంటుంది, ఇది కదా మనం ఆలోచించాలి. ఉద్యోగం వస్తే జీవితం, ఉద్యోగం వస్తే ఒక బతుకు నిలబడుతుంది, అది గమనించాలి అక్కడ. ఆ మెసేజ్ నిజంగానే నేను చాలా మాట్లాడాను, కానీ నేను అది మాట్లాడలేదు. నిజంగానే ఒక కార్మికుడికి తమ్ముడు ఉండడు,
కొడుకు ఉండడు, భర్త వదిలేసిన కూతురు మాత్రమే ఉంటుంది, లేదా భర్త చనిపోయిన కూతురు మాత్రమే ఉంటుంది. ఏం చేయాలి అప్పుడు? అది మొత్తం జీవో చదివిన తర్వాత అది మనం జీవో చదివేదే ఉంది, ఇదే ఉంది జీవోలో. మీరు ఇనిషియేట్ చేయండి. రామకృష్ణ గారు, ఇది ఒక ప్రాంతానికో లేకపోతే ఒక వ్యవస్థకో పరిమితమైంది కాదు, అన్ని చోట్ల ఉన్నదే ఇది. సో మీ దగ్గర కూడా త్వరలో బొగ్గు గనులు తవ్వబోతున్నారు. ఆ చింతలపూడి ఆ చుట్టుపక్కల ఎక్కడో కోలు ఉంది, అది కూడా సర్వే జరిగింది. రేపో మాపో అది మొదలెట్టబోతున్నారు. సో ఈ జీవో మీద, ఈ నిర్ణయం మీద మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే వెంకటకృష్ణ గారు. మా దగ్గర ఎక్కడైనా కూడా మహిళలకి మొదటి నుంచి కూడా ఉద్యోగాలు, ఆస్తి హక్కు, మహిళలకి సంబంధించినట్లో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలే ఇప్పటికి కూడా మొత్తం అంతా అమలు పరుస్తూ ఉన్నారు. దాన్ని ఎవరు కాదనలేనటువంటి నిజం. ఇక దీనికి వచ్చేటప్పటికి ఒకటండి, వాళ్ళు మరి ఎందుకు ఆ జీవోని వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారో కానీ అది లీగల్ గాను వ్యాలిడిటీ అవ్వదు. వన్స్ పాయింట్ అండి. ఎందుకంటే ఎక్కడా కూడా జెండర్ని అంటే వాళ్ళ యొక్క దీన్ని బట్టి నిర్ణయం చేయొద్దని చాలాసార్లు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ ఇచ్చినాయి సార్. గతంలో ఎయిర్ హోస్టెస్ గా ఉన్న సందర్భంలో వాళ్ళకి పెళ్లి వివాహం చేసుకున్నా లేదా 35 సంవత్సరాల వయసు దాటినా వాళ్ళు పనికిరారు అనే సందర్భంలోనే అట్లా కాదని చెప్పని సుప్రీంకోర్టు అలా మహిళల పట్ల వివక్ష చూపించడానికి వీల్లేదు అని చెప్పని ఇచ్చినటువంటి సందర్భాలు అలా చాలా ఉన్నాయి. ఇక అంటే ఒక లింగ నిర్ధారణ చేత దీనికి పనికిరారు అనేటువంటి భావన సరైనది కాదు అని చెప్పని చాలా చోట్ల ఉన్నాయి. అది ప్రత్యేకంగా ఎక్కడైనా ప్రాణహాని అంటే పిల్లలకి మహిళలకి సంబంధించి 2-3 ఎగ్జంప్షన్స్ ఏంటంటే బాగా ప్రాణహాని ఉన్న దగ్గర లేదంటే అది కూడా చేస్తారు కదా సార్. నేను అదే చెప్తున్నా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర బార్డర్ లో నక్సలైట్లను ఏరివేయడం కోసం తయారు చేసిన గ్రే హౌండ్స్ లో ఒక స్పెషల్ మహిళా స్క్వాడ్ తయారు చేశారు. అంటే అక్కడ ప్రాణాలు పోవా? అక్కడే చేయగలేదు, ఇక్కడ ఏంటి నొప్పి? అందుకనే సార్, అందుకని వీళ్ళు ఇది అంటే వీళ్ళు ఎలా ఇది అల్లుడు అనేది అసలు అది వారసత్వం కిందే రాదు. అది మళ్ళా అది వేరు. అల్లుడు, కొడుకు, మళ్ళీ ఇవన్నీ కూడా హిందూ చట్టంలోకి వెళ్ళేటప్పటికి చాలా ఇబ్బందులు ఏర్పడితే అది అవగాహన రాహిత్యంతో ఏదో ఒక జీవోని అప్పటికప్పుడు కళ్ళ నీళ్లు తుడవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చింది. కానీ అది ఇంప్లిమెంటేషన్ కి వచ్చేటప్పటికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. దాన్ని వెంటనే బాలరాజు గారు చెప్పినట్టుగా దానిలో ఉన్న సమస్యలు కోరుకుంటా ఉన్నాం. దాదాపు నెలన్నర క్రితమే నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ లో ఇది హామీ, ఇదేదో ఓవర్ నైట్ తీసుకున్న డెసిషన్ కాదు. ఒకటి, ఎన్నికలప్పుడు నిజానికి అదే పెద్దపల్లి ఎంపీగా వివేక్ గారు ఓడిపోవడానికి, బాలకృష్ణ గారు గెలవడానికి ఇది ఒక ప్రధానమైన కారణం. ఎన్నికల్లో అప్పట్లో ఫ్యాక్టర్ అవును కదా మహేష్ గారు? ఎందుకంటే వివేక్ గారు ఆ హామీ ఇచ్చి నిలబెట్టుకోలేకపోయారు. ఆ హామీతోనే కొంత కార్మికులు ఇటువైపు మొగ్గు చూపడం, సుమన్ గారికి మంచి మెజారిటీ రావడం, ఎన్నికల్లో హామీ ఇదంతా జరిగింది. అంటే వీళ్ళకి ఒక ఐడియా ఉంది ఎలా చేయాలనే దాని మీద. నెలన్నర క్రితమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, నిన్న జీవో వచ్చింది. ఇక్కడ ఈ టాపిక్ లేకపోవడాన్ని, మహిళల అంశం లేకపోవడాన్ని మనం స్వాగతించవచ్చా? వారు అన్నారు ఇనిషియేట్ చేస్తా, నేను మాట్లాడతా అని. బట్ ఎంతవరకు వస్తుందో చూడాలి. బట్ అసలు నిర్ణయం తీసుకోవడంలో జరిగిన చర్చ, ఇప్పుడు నాకు తెలిసి ఎమ్మెల్యే గారు ఇనిషియేట్ చేస్తే వాళ్ళు ఏదో ఇమ్మీడియట్గా స్పందిస్తారనే ఆలోచన అంటూ లేదు. ఇప్పుడు 1.5 month ఇదంతా ప్రిపేర్ అయింది, ఎలక్షన్స్ హామీ ఇచ్చారంట. వారసత్వం అన్నప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళు కాదు అందరూ సమాన హక్కులు ఉన్నాయని చెప్పి ఈ రోజు మనం వాళ్ళ కోసం 33% రిజర్వేషన్ కావాలని మరి ఆస్తిలో సమాన హక్కును సుప్రీంకోర్టే చెప్పింది. అదే మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళని పక్క పట్టించి వాళ్ళు అసలు వాళ్ళని ఎవరిని మెన్షన్ చేయకపోవడం, ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసినట్టు మెసేజ్లో వచ్చినట్లు ఆడపిల్లలే ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమి? వివాహం కాని అమ్మాయిలు కానీ లేకుండా ఆమె కూతుర్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి. ఇంకోటి కూడా విన్నారు, 2వ భార్యకు సంబంధించిన కొడుకులు కూడా దీనికి సంబంధం లేదు. అంటే మొదటి భార్యకి పిల్లలు కాకోకుండా ఒకవేళ 2వ పెళ్లి చేసుకుని వాళ్ళకి ఏమైనా వారసత్వం ఉందనుకో, అప్పుడు అది కూడా ఇబ్బందే కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది, ఈరోజు విలేజెస్లో కూడా చూడండి, మగవాళ్ళ కంటే ఉపాధి హామీలో వీళ్ళ హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తున్నారు మహిళలే అన్నిట్లో ఉన్నప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇట్లా ఓన్లీ మగవాళ్ళు ఒకటి దీనికి అర్హులు అని చెప్పడం చాలా దురదృష్టం. మీరు చెప్పినట్లు నక్సలైట్ ఛత్తీస్గఢ్ ఏరియాలోనే అంత రిస్క్ ఉండే ఏరియాలోనే వాళ్ళు ఇచ్చేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అదే మరి ఈ రోజు వాళ్ళు మగవాళ్ళకి జిట్టుగా అన్ని రంగాల్లో ఉన్నారు, మగవాళ్ళ కంటే ఎక్కువ కష్టపడుతున్నారు. ఇది 100% కరెక్ట్. విలేజ్ లో పోండి, మహిళలే ఎక్కువ కష్టపడుతున్నారు మగవాళ్ళ కంటే. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే బాలరాజు గారు కృషి చేస్తారు దీని మీద. అండ్ మా తరపున కూడా కేసీఆర్ గారికి, కవిత గారికి ప్రత్యేకమైన విజ్ఞప్తి, మహిళల్ని జోడిద్దాం. వారు తీసుకోపోవడం ఆ కుటుంబం నిర్ణయించుకుంటుంది. నా బిడ్డ ఈ పని చేయలేదు అనుకుంటే ఆ తండ్రి వద్దనుకుంటాడు. ఆప్షన్ వాళ్ళకు వదిలేద్దాం. కానీ జీవోలో లేకపోతే ప్రభుత్వం చిన్న చూపు చూసిందనే ఒక ఆవేదన అనేది మహిళలకు లేకుండా చేద్దాం. ఒక రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారికి, అలాగే ఈ దీంట్లో కృషి చేసిన కవిత గారికి ఒక మహిళగా కృషి చేయాలని మళ్ళొకసారి ఇది చేసుకుంటూ ఇంకొక బాధాకరమైన కథనం చర్చగా తీసుకున్నందుకు ఇది రెండోసారి సార్. ఈ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిన రోజు దశ దిశ కొత్తగూడెంలోనే
ఆ రోజే దీన్ని తీసుకున్నాను నేను. మళ్ళీ అనుకోకుండా మళ్ళీ ఇవాళ జీవో ఇది. సో ఆ నిర్ణయం మారుస్తారేమో అనుకున్నా, బట్ వినలేదు, పట్టించుకోలేదు. మరి ఇప్పుడైనా పట్టించుకుంటారా అంటే మరి వాళ్ళు ఎంతవరకు దాన్ని వాల్యూ చేస్తారో చూడాలి. అయినా కూడా వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇవాళ ఎడారి మింగిందని ఒక కథనం కనపడుతోంది. సౌదీలో ఒక మెదక్ యువకుడు, భార్య, 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. ఈయన అక్కడికి వెళ్ళి ఆ ఎడారుల్లో మేకలు కాసే జాబ్ చేస్తున్నాడు. ఎడారులో జాబ్ అనలేము దాన్ని, అదో పొట్టకూడు కోసం అక్కడ కూలి. మెదక్ జిల్లా, ఈ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అనుకుంటున్నాం. మెదక్ ఇది. మెదక్ అంటే ప్రముఖులు ఉన్న జిల్లా, ప్రముఖులందరికీ ప్రాతినిధ్యం వహించే జిల్లా అది. అక్కడ మేకలు కాయడానికి వెళ్ళి ఆ ఎడారిలో దారి తప్పిపోయి 8 నెలల తర్వాత ఎముకల గూడు దొరికింది. చనిపోయాడని తెలుసు, కానీ ఎక్కడ చనిపోయాడో తెలియదు. ఏడాది నుంచి ఆ ఎముకల గూడు కోసం ఆ భార్య పిల్లలు ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. ఒకటో పాయింట్. రెండో పాయింట్, పీనుగు వస్తే తప్ప నీకు పెన్షన్ ఇవ్వము, చచ్చిపోయాడని గ్యారంటీ ఏంటని చెప్పి ఆమెకి పెన్షన్ ఇవ్వట్లే ప్రభుత్వం. రెండోది. మూడోది, ఒకసారి ఆ విజువల్ చూస్తే, ఇవాళైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ప్రారంభోత్సవం రేపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ప్రారంభోత్సవం జరగబోతోంది. ఆల్రెడీ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పూజారి, ఒక అర్చకుడిని, పూజారిని కేటాయించేసింది ప్రభుత్వం. ఆ టైంకి ఆ పూజారి వెళ్ళి ఆ ఇంట్లో గృహప్రవేశాలు చేయించాలి. మంచిదే, లబ్ధిదారుల కోసం ప్రభుత్వం చేస్తుంది. ఆ భార్య పిల్లలు ఉన్న పరిస్థితి చూడండి. అంతకు మించిన ఒక సాక్ష్యం ఇంకేం కావాలి ఈ సమాజానికి? భర్త దుబాయ్లో చనిపోయాడు, ఎముకల గూడు కూడా రాలేదు, భార్యా పిల్లలున్న గుడిసె చూడండి. ఎక్కడ పోయినాయి? లక్షల సంఖ్యలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కడ పోయినాయి? అంబేద్కర్ ఆవాస్ యోజన ఎక్కడ పోయింది? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎక్కడ పోయినాయి? ప్రభుత్వాలు ఇస్తున్న లక్షల కోట్ల రూపాయల నిధులు ఎక్కడ పోతున్నాయి? ఆ భార్యా బిడ్డలు ఉన్న గుడిసె చూడండి. అసలు అది గుడిసె? అది ఊళ్ళలో దాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు వీరయ్య గారికి. దాని గురించి మీరే మాట్లాడాలి. ఎందుకంటే అంతకు మించి మాట్లాడడానికి ఏం కానీ దృశ్య రూపం అది. ఇప్పుడు ప్రభుత్వం ఇంత బాధ్యతారహితంగా ఉండడం మాత్రం న్యాయం కాదు. ఎందుకంటే వలసపోవలసిన దుస్థితి ఈ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా పాలకులు చేసిన పాపం వల్ల వచ్చింది. ఆ దుస్థితి నుంచి బయటపడేస్తారు, తెలంగాణ వస్తే ఆ దుస్థితి నుంచి బయటపడతాం అనేది పెద్ద ఆశ తెలంగాణ జిల్లాల్లో వలసపోతున్నటువంటి కుటుంబాల్లో. ఆ రోజు తెలంగాణ నాయకత్వం కూడా ఆ వాగ్దానం కూడా చేసి ఉంది, ఈ వలసలను పరిష్కారం చేస్తామని. దాన్ని పరిష్కారం చేయడం అనేది ఒక సమస్య కాగా ఆ వైపు అడుగులు వేస్తున్నట్టు కూడా కనిపించలేదు ఇంతవరకు ఈ 2.5 ఏళ్లలో. ఇప్పుడు మేకలు గాయడానికి పోయినటువంటి వ్యక్తి అక్కడ చనిపోయాడు, తప్పిపోయి నీళ్లు కూడా దొరకవు. మేకలు గాయడం కోసం దేశాలు దాటిపోయాడు అని అంటే ఆ కుటుంబం ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలుసు, ఇప్పుడు కనబడుతుంది. అట్లాంటి కుటుంబం చచ్చిపోయాడని రుజువు చేసుకోవాలి అని, పీనుగు వస్తేనే ఇక్కడ పెన్షన్ ఇస్తామని అంటే వాళ్ళు ఏం చేయగలరు? ఆయన చచ్చిండా బతికిండా, ఆయన పీనుగు సంగతి ఏంటి తేల్చాల్సింది ప్రభుత్వం కాదా? హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఇలాంటి విషయాల్లో తలకిందులవుతారు. విదేశాల్లో ఒక వ్యక్తి చనిపోతే దానికి సంబంధించిన లావాదేవీలు తేల్చడానికి. ఇట్లాంటి కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలు భర్త చనిపోయిందని రుజువు చేసుకోవాలి, ఆ ఎముకల గూడు ఆ పీనుగా ఉన్నదని రుజువు చేసుకోవాలి, అది వచ్చినట్టు చేసుకోవాలి. వాళ్ళతో అయ్యే పనేనా అది? వాళ్ళని ఆదుకునే పని, ఈ పని చేయాల్సిందంతా ప్రభుత్వ యంత్రాంగం కాదా? ఇది ఇలా సీరియస్ విషయం. అంటే ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సిన పని చేయకపోగా వాళ్ళ మీద తోసేసి పెనుగొస్తే పింఛనిస్తాం లేకపోతే మాకేం సంబంధం అని చెప్పేసి అనడం అంటే ఎంత బాధ్యతారహితమైంది ఇది. ఇది రాజకీయ నాయకత్వం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం, రాజకీయ నాయకత్వం బాధ్యత వహించాల్సినటువంటి విషయం, ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి విషయం. ఎందుకు ఈ దుస్థితికి ప్రభుత్వం చూసి చూడనట్టు ఉంటుంది అనేది వాళ్ళ ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. బాలరాజు గారు, ఇది ఇంకొక శాంపిల్ మనకి. అంటే ఇక్కడ ప్రభుత్వమే టార్గెట్టా అనే ప్రశ్న రావచ్చు మీ సైడ్ నుంచి. ప్రభుత్వం టార్గెట్ కాదు, సమస్యలు టార్గెట్. మనం ఎదుర్కొంటున్న, మనం చూస్తున్న సమాజం టార్గెట్. అక్కడ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారా, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారా, లేకపోతే పంచపక్ష పరిమాణాలు పెడతారా, ఇది కాదు క్వశ్చన్. అక్కడ కనీసం నిలవ నీడలేదు, పోయినవాడు తిరిగి వచ్చే దిక్కు లేదు. మనకు ప్రత్యేకమైన శాఖలు పెడుతున్నాం ప్రభుత్వాల్లో, గల్ఫ్ కోసం ప్రత్యేక శాఖలు, రివ్యూలు చాలా చేస్తున్నాం. బట్ ఒక శవం తెచ్చుకోలేక పరిస్థితి. పోనీ శవం రాలేదు, వాళ్ళ కర్మ అనుకుందాం. పెన్షన్ 1500 రూపాయలు, అది ఇవ్వడానికి పీనుగు రావాలా? ఆ పీనుగు రావాలంటే సేమ్ కేసు నేను సిరిసిల్లలో చూశాను. 1,50,000 ఖర్చు పెట్టింది ఒక మహిళ, అప్పు చేసి పిల్లల చదువు మాన్పించి.
ఇప్పుడు ఆమె పీనుగుని తెచ్చుకోగలదా? ఆ గుడిసె ముందు కూర్చున్న మహిళ పెన్షన్ నెలకు 1500 పిల్లలకి తిండి పెట్టుకుంటారు. సో దిస్ ఈ సిచ్యువేషన్. ఇది ఎవరో టార్గెట్. పైగా ఇది నిజాంపేట మండలం నార్లాపూర్ విలేజ్ అంటే ఇది అంటే మెదక్ జిల్లా. బహుశా అది మరి సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ కిందకు వస్తుందో గజ్వేల్ కిందకు వస్తుందో లేకపోతే నాకు తెలియదు పర్ఫెక్ట్. ఒకటి వెంకటకృష్ణ గారు, తప్పకుండా మీరు ఇందిరమ్మ ఇళ్ళ విషయం మాట్లాడిండు, మౌజెస్ విషయం మాట్లాడిండు, తప్పకుండా దీని విషయంలో చర్చించవచ్చు. కానీ ఒక ఎమ్మెల్యేగా నేను గ్రామాలలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి కేసెస్ ఏవి వచ్చినా కొన్ని సందర్భాల్లో అయితే ఆఫ్ ది రికార్డ్ నేను అధికారులకు కూడా రిక్వెస్ట్ చేసి ఇటువంటి విషయాల్లో కొంత మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేనే కాదు, పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఉండని ఎవరైనా ఉండని కొంచెం కర్టసీ ప్రదర్శిస్తూ అటువంటి కుటుంబాలను ఆదుకునే విధంగా డెఫినెట్గా స్పందిస్తున్నాం. అటువంటి మేలు జరుగుతూ ఉంది. ఒకవేళ అటువంటి కుటుంబానికి న్యాయం జరగకుంటే పెన్షన్ విషయంలో ఇటువంటి ఆంక్షలే కనుక విధించి ఉంటే తప్పకుండా అక్కడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎవరైనా కానీ ఎమ్మెల్యే కానీ లేదంటే సర్పంచ్ కానీ ఎవరైనా కానీ ఆ పంచాయతీ సెక్రటరీని ఎంపీడీఓ గారిని అధికారులను మాట్లాడి ఇప్పించేటువంటి ప్రయత్నం చేయాలి. అది మన బాధ్యత. అదేవిధంగా ఇప్పుడు వెళ్ళినటువంటి చనిపోయినటువంటి వ్యక్తి శవాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయలేదని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే తెలియకపోవడం వల్ల తీసుకురాలేక ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మా ప్రభుత్వం ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలైనా అటువంటి శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా ఇటువంటి గుడిసెలు ఉండడానికి మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం కాదని మాత్రం నేను చెప్పలేదు. అదే నేను చెప్తా ఉన్నా, ప్రభుత్వాలు ఈ పాలన ఈ రకమైనటువంటి విధానాల వల్లనే ముఖ్యమంత్రి గారు ఈరోజు పూర్తి స్థాయిలో వలసలు వాపసు రావాలనే విధంగా ఇరిగేషన్. నా పాయింట్ ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా తెలుగుదేశం ప్రభుత్వమా అని కాదు. డెఫినెట్ గా మీరేం మమ్మల్ని ఒక్కనే టార్గెట్ అదే అంటున్నాను నేను. ఇప్పుడు ప్రభుత్వాల దృష్టి అంటే ఇంకా చరిత్ర నుంచి తీసుకొని రావాల్సి వస్తుంది. ఆ చరిత్రను విమర్శించడమే కాకుండా మేము రెక్టిఫై పరిష్కరించేటువంటి మార్గాలలో భాగంగానే ఈరోజు మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ లేదంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ల అమలు కానీ ఇటువంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది. ఎంత ఎడారిగా చెప్పుకున్నటువంటి వలసలకే పరిమితమైనటువంటి మా జిల్లా సైతం ఈరోజు హైదరాబాద్ వచ్చినటువంటి కుటుంబాలు చాలా వరకు వెనక్కి వచ్చి ఈరోజు వ్యవసాయం పైన ఆధారపడే విధంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా మా ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నాలు మాత్రం తప్పకుండా మా ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో నేను ఆశిస్తున్నా రాబోయే 7-8 సంవత్సరాల లోపల ఎక్కడ ఈ నా జిల్లాకు సంబంధించిన వాసులు అనుకోండి, మళ్ళీ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు అనుకోండి, ఎక్కడికి బ్రతుకు తెరువు కోసం వెళ్ళినా కానీ వాపసు వచ్చేటువంటి పరిస్థితులను మాత్రం మా ప్రభుత్వం నెలకొల్పుతుంది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని మాత్రం నేను ఈ సందర్భంగా ఇటువంటి కుటుంబాలకు నేను విజ్ఞప్తి. ఇది ఒక శాంపిల్ కింద తీసుకుంటే మనం ఇదేదో ఓవర్ నైట్ వచ్చిన జాడ్యం కాదు. ఇది తరతరాలుగా మనం చేస్తున్న పాపాల్లో ఇది ఒక భాగం అన్నమాట. ఆ పాపానికి బలవుతున్న వాళ్ళలో ఆ పేదలు కొందరు. సో దీన్ని ఎలా మనం అడ్రస్ చేయాలి? అవకాశం ఉన్నంత వరకు గత ప్రభుత్వాలు చేసే ఎఫర్ట్స్ చేసినాయి. మనం అర్థాకటితో ఈ దేశ స్వాతంత్రంలోన స్క్వేర్ మీల్ తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని వర్గాలు అదే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళను పురోభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు కల్పిస్తూ వచ్చారు. సరే, చివరికి ఇంకా కొంత పేదరికం ఈ దేశంలో ఉంది. అది ఎవరు కాదనలేని సత్యం. దాన్ని నేనేమి ఇక్కడ డిఫెండ్ చేయడానికి లేదు. కానీ తెలంగాణను కొంత మనం డిఫరెంట్గా చూడాలి మిగతా దేశమంతా ఉన్నటువంటి పరిస్థితులకు తెలంగాణ. ఎందుకంటే ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అన్నారు, వలసలు లేని తెలంగాణను నిర్మిస్తానన్నారు. 2.5 సంవత్సరాలుగా గతంలో ఉన్న కంటే ఎక్కువ వలసలు పెరిగినాయే తప్ప వలసల కోసం ఇక్కడ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి కల్పనను చూపించిన మార్గాలు లేవు. ఇంకా గమ్మత్తు ఏంటంటే ఇట్లా ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగులు ఎందుకు మీరు స్టార్టప్లు చేయమని తీసుకొచ్చిన ఐపాస్ టీఎస్ ఐపాస్లో అప్లై చేసుకున్న వాళ్ళ అడ్రస్లు దొరకక వెతికే పనిలో పడింది. అంటే అప్లై చేసుకున్న ఆ రోజేమో 1665 కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చినామని వాళ్ళు ఎవరో అని కనుక్కునే పనిలో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అంటే వాడు ఎవడో ఆ రోజు చెప్పుకోవడానికి బాగుంది, ఈరోజు అసలు కంపెనీలు పెట్టిన అడ్రస్ ఏంది అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంటే గొప్పలకు పోతే క్షేత్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఇందాక చెప్పింది ఇది ఈరోజు మెదక్లో ఉన్నటువంటి అంశం. మరి మెదక్కు సంబంధించి అంటే ఇప్పుడు అది సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి అంశం. మెదక్ అని అనలేము. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లాకు వస్తుంది. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి అంశము కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే అని పేరు హరీష్ రావు గారి పేరు. మరి టీఆర్ఎస్ కార్యకర్తలు చాలా పెద్దగా ప్రచారం చేస్తుంటారు అక్కడ స్థానికంగా. ఈరోజు ఆయనే జిల్లా మంత్రి కూడా. మీరు కాయిన్ బాక్స్ ఎమ్మెల్యేకి మరి ఇది 2 నెలల నుంచి ఎందుకు కనబడలేదు అనేది నెంబర్ 1. నెంబర్ 2, అది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కనీసం పింఛన్ ఇప్పివ్వడం, ఎట్లాగో చచ్చిపోయిన డెడ్ బాడీని తీసుకురావడం, ఆ చచ్చిపోయిన శవానికి మనం ఇచ్చే మానవ కోణంలో ఇచ్చే కనీస ధర్మం, ఆ దారుణ సంస్కరణలు ఏ మతం వాళ్ళైనా వాళ్ళకు అనుకూలంగా చేసేదానికి ప్రభుత్వం చేసిన కృషి ఏం లేకపోగా
ఆయన మిస్సింగ్ అని చెప్పిన తర్వాత కూడా ఇక్కడ పెన్షన్ లేదు, ఆయన పరిస్థితులు బాగాలేదు, ఒకవేళ ఆయన తిరిగి వచ్చిండు అనుకుందాం, కట్ చేసుకోవచ్చు కదా. కానీ అప్పటిదాకా కుటుంబం ఎట్లా నడవాలి? మీరు ఆ కోణంలో కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఆలోచించకపోవడం అంటే ప్రభుత్వం ఎంత థిక్ స్కిన్తో ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇందాక కోట్ చేసింది సిరిసిల్లాలో మీ దశ దిశ కార్యక్రమం నేను చూసిన, ఒక మహిళ 2 డిగ్రీ MBA చదువుతున్న పిల్లల్ని మధ్యలో 2 నెలలు వేచి చూసింది. ఆమె రిపీటెడ్ రిక్వెస్ట్లు చేసింది. ఎన్ని రోజులు తిరిగింది, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు దగ్గరికి ఎన్ని రోజులు తిరిగిందో చెప్పింది, నేను చూసాను ఆ కార్యక్రమం. తర్వాత MP వినోద్ గారి చుట్టూ ఎన్ని రోజులు తిరిగిందో చెప్పింది. జిల్లా కలెక్టర్ చుట్టూ అడ్రస్ బాగాలేదని, ఇది బాగాలేని, అది బాగాలేదు, చివరికి ఆమె జేబులో నుంచి 1 లక్ష ఖర్చు పెడితే తెలంగాణ ప్రభుత్వం అంబులెన్స్ ఖర్చు ఇచ్చిందంట. ఆ రోజు నేను మొత్తం నాకు గుర్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన శవాన్ని ఊరికి తీసుకుపోవడానికి 2,000 రూపాయల అంబులెన్స్ దానికి జిల్లాకు ఈ రాష్ట్రానికి యువ కిరణము రేపు భవిష్యత్తు మరి వాళ్ళు చెప్తున్న ముఖ్యమంత్రి ఈ రోజు కేటీఆర్ గారు ప్రాతినిధ్యం, వాళ్ళు ప్రచారం సార్, వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా పరిస్థితి గట్లుంటే, హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా పరిస్థితి ఇట్లుంటే ఎలా ఉండాలి వాళ్ళు? అంటే నేనేమంటున్నా, మీరు పైన మీడియాలో చెప్తున్నాయి, పేపర్లో రాపిస్తున్నాయి, ఇస్తున్న లీకులకు క్షేత్రంలో ఉన్నటువంటి ప్రజల కష్టాలకు సంబంధమే లేదు. ప్రజలు ఇంత కష్టాలు ఉంటే పట్టించుకునే ప్రభుత్వం లేకపోవడం దౌర్భాగ్యం. ఇలాంటి వాటిని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు అడ్రస్ చేయకపోతే దరిద్రం ఇలాగే ఉంటుంది. కాబట్టి ఆ దారిద్ర్యాన్ని పారదోలాలి. మనం మీరు కొంచెం దీని మీద కూడా దృష్టి పెట్టండి, చూద్దాం అసలు ఏం జరుగుతుంది. ఆపలేకపోయినారు, చచ్చిన శివాన్ని తీసుకొచ్చేదానికి రాజకీయం ఒక మెకానిజం ఏర్పాటు దీన్ని ఇష్యూ చేయడమే నా ఉద్దేశం తప్ప పొలిటిసైజ్ చేయాలని నా ఉద్దేశం. మీరు మాకు ప్రచారకర్తగా ఉపయోగపడేటువంటి ప్రయత్నం ఈ వేదిక కూడా జరుగుతా ఉంది. కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేశారు. తప్పకుండా కేటీఆర్ గారిని కాయిన్ బాక్స్ ఎమ్మెల్యేగా మా హరీష్ రావు ఆయన బాక్సే కాదు, వాట్సాప్ ఎమ్మెల్యే కూడా అంటారు, ఆయన వాట్సాప్ మంత్రి అంటారు. అంటే ఇది మరి ఆమెకు ఉండడానికి ఇల్లే లేదు, ఇక ఫోన్ కొనుక్కొని వాట్సాప్ లో హరీష్ రావు గారికి పెట్టేంత పరిస్థితి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా చేయాలి, ఇకనైనా చేయమని చెబుదాం, మనం ఇకనైనా చేయమని చెబుదాం. రైట్. రామకృష్ణ గారు ఇవాళ అవసరాల కోసం చేస్తే మా బోటోల ఫోన్ ఎట్లా చేస్తారు, కనీసం వాళ్ళ ఫోన్లనే ఎత్తాలి కదా, వాళ్ళతో మనం సమస్యని హైలైట్ చేద్దాం. మనం సమస్యని హైలైట్ చేద్దాం. హైలైట్ అయితే వాళ్ళ ప్రతినిధి ఇక్కడ ఉన్నారు, అసెంబ్లీ కూడా నడుస్తోంది, అంతవరకు పరిమితం. రాజకీయాలు చేసినప్పుడు చేద్దాం, రాజకీయాలు కూడా అవసరమే. రాజకీయాలు లేకుండా మనం ఏమి క్రికెట్ ఆడతానికి లేము, ఇక్కడ రాజకీయాలు కూడా చేయాలి. డెఫినెట్ గా ప్రముఖమైన వ్యక్తులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల నుంచే ఈ పరిస్థితి ఉంటే మిగతా జిల్లాల పరిస్థితి ఏంది అంటున్నాను సార్. ఈ పేదరికము, ఈ దారిద్ర్యం అనేది అందరి దగ్గర ఉందండి. అధికారంలో ఉన్న వాళ్ళు లేదా పెద్దవాళ్ళు ఉన్న జిల్లాలే ప్రాంతాలే. పులివెందుల్లో అడుక్కునే వాళ్ళు అంటారు, కుప్పంలో అడుక్కునే వాళ్ళు ఉంటారు, గజ్వేల్లో అడుక్కునే వాళ్ళు ఉంటారు. అడుక్కునే వాళ్ళు లేని ప్రాంతం అంటూ ఉండదు. సో అందువల్ల ఇంకా గట్టిగా మాట్లాడితే మీ యువనాయకుడు నియోజకవర్గం ఏంటది, అమేథీ, అక్కడ కూడా ఉంటారు. నేను అందుకే బ్రాడ్ గా చెప్పిన, ఈ దేశంలో పేదరికం లేదని నేను చెప్పలే. ఆయన వెళ్ళాడు కదా ఎక్కడ నానావతి, ఎక్కడ పోయిందో నానావతి అంటే ఐఎమ్ సారీ, ఇక్కడ కాంగ్రెస్ చేయడం పేదరికం ఉంది, వలసలు పోయిండ్రు, చచ్చిపోయిన శవాన్ని తేవడానికి ఈ రోజున్న యంత్రాంగం ప్రభుత్వం బాధ్యత కాదా చెప్పండి. తీసుకోవాలి. అదే కదా మనం అడుగుతున్నది కూడా అదే, పేదరికం లేదని నేను అనలేదే, మనం అడుగుతున్నది కూడా అదే, దాని మీద ఫోకస్ పెట్టాలి. ఎనీవే రామకృష్ణ గారు, ఇక్కడ మీ ఫ్రెండ్, మీ మిత్రపత్రిక మరొక టార్గెట్ వార్త ఒకటి వేసింది ఇవాళ. మొన్న లేక, నిన్న మాట, నేడు తూచ్. అక్టోబర్లోనేమో పెద్ద నోటు రద్దు చేయమని అడిగాను అని లేఖ రాశారు, రద్దు చేయాలని లేఖ రాశాను నేనే అని చెప్పి లేఖ రాశారు. సాక్షి క్లెయిమ్ చేస్తున్నది ఏంటంటే అప్పటికే లీక్ అయింది, నోట్లు రద్దు చేస్తారని. అందుకనే ఈయన ముందు లేఖ రాసి తన అకౌంట్లో వేసుకోవడం కోసం రాశాడనేది ఇవాళ మళ్ళీ రిపీట్ ఇది. తర్వాత నోట్ల రద్దు అయిన తర్వాత ప్రశంసిస్తూ, కేంద్రాన్ని ప్రశంసిస్తూ ఆహా ఓహో అని అన్నారు. ఇప్పుడేమో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, పరిష్కారం తోచట్లేదు అని, ఇంత ఇబ్బందులు నేను ఎప్పుడు చూడలేదని మళ్ళీ ఇప్పుడు తూచి అంటున్నారు అనేది చంద్రబాబు నాయుడు ఈ మాట మారింది అనేది ఇవాళ చెప్తున్న కథనం. ఇవాళ మీ దగ్గర ఉండే ఉంటుంది పేపర్, ఫస్ట్ పేజ్ కథనం. వందొంది సార్. కాదు వెంకటకృష్ణ గారు, వాళ్ళని ఒకటి స్పష్టంగా చెప్పమనండి ముందు ఒక మాట. పెద్ద నోట్ల రద్దు
మంచి నిర్ణయమా కాదా, దానిని తీసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం అనేది మంచిదా కాదా, అదే మీ పార్టీ నిర్ణయం పెద్ద నోట్ల రద్దుకు అనుకూలమా ప్రతికూలమా, ఫస్ట్ అది చెప్పమానండి. రెండోది, దాని తర్వాత వచ్చినటువంటి పర్యవసానాలు పరిణామాలు, దానికి సంబంధించి ఒక రాష్ట్ర ప్రభుత్వానికో చంద్రబాబు నాయుడు గారికో ఉన్నటువంటి ఆయన వరకు ఏ విధమైనటువంటి ఆయన ఏ విధమైన ప్రమేయం ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ లేదంటే ఆర్బీఐ, బ్యాంకుల ద్వారా జరగాల్సినటువంటి ప్రక్రియ సజావుగా జరగటం లేదు అని చెప్పని ఒక ముఖ్యమంత్రిగానో లేదంటే ఒక రాష్ట్ర నాయకుడిగా ఒక మధ్యతరగతి ప్రజలు పడుతున్నటువంటి పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనంలో తీసుకుని మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని ఈ రోజు అది మాట మారుస్తూ అని చెప్పి అంటారా? ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం వాళ్ళు చెప్పండి. మేము అప్పుడేం చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సరే లీక్ అయిన తర్వాత లేఖ రాశారు, లీక్ అయిందనే దాన్ని అంటే వ్యక్తిగా జర్నలిస్ట్గా ఉన్న సమాచారంతో నేను కూడా ఏకీభవించాను, కానీ రాజకీయంగా రకరకాల విమర్శలు ఉంటాయి, నేను దాంట్లో వెళ్ళను. కాకపోతే ఏంటంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఎంత ముఖ్యమైన వ్యక్తో, దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత కీలకమైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒకరు. అందుకే కదా ముఖ్యమంత్రుల కమిటీ వేసి ఆయనను చైర్మన్గా పెట్టారు. సో లేఖ రాసిన చంద్రబాబు నాయుడు గారు, నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వస్తున్న సమస్యల విషయంలో నిస్సహాయతను వ్యక్తం చేయడం కానీ, లేకపోతే ఈ సమస్యను పరిష్కారమే దొరకడం లేదు, మాకు హుదూదునైనా పరిష్కరించాను కానీ దీన్ని పరిష్కరించలేకపోతున్నాను అని ఆయనే అంటే ప్రజల్లో ఇంకా ఆ నైరాశ్యం పెరిగే ప్రమాదం ఉంది. ఎన్డీఏలో భాగస్వామి ఈరోజు మీరు 2013లోనే వెంకటకృష్ణ గారు ఇదే సాక్షి పేపర్ లో చంద్రబాబు గారు పెద్ద నోట్లు రద్దు చేయమన్నారు అనేటువంటి వార్త వచ్చింది సార్. అడిగితే నేను పంపిస్తాను సిద్ధంగా ఉన్నాను. చంద్రబాబు గారు అప్పుడే డిమాండ్ చేశారని సాక్షి పేపర్ లోనే వచ్చింది, నేను మిగిలినటువంటి పేపర్ లో రాసుకున్నారంటలేదు. కాబట్టి ఈ రోజు తెలిసే ఈ రోజు ఉత్తరం రిలీజ్ చేయండి. ఆ కటింగ్ ఏదో రిలీజ్ చేస్తే అభిప్రాయం, ఆ కటింగ్ ఏదో రిలీజ్ చేస్తే ఇప్పుడు లీక్ అయిందని లేఖ రాశారు అంటున్నారు కదా, ఆ కటింగ్ ఏదో మీరు రిలీజ్ చేస్తే వాళ్ళు సరిదిద్దుకుంటారు ఇంకోసారి రాయకుండా. ఎనీవే ప్లీజ్ కంటిన్యూ. ఈ రోజు ఇప్పుడే అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు అంటే నా ఫోన్ నుంచే దీన్ని ఇది పెట్టారు కానీ లేదంటే మీకు నేను నా ఫోన్ లోనే చూపించాను సార్, నా దగ్గర సేవ్ అయింది, నా మెయిల్ లోనే ఉంది అది, అందుకని సరే. ఎనీవే అయితే రెండోది ఇప్పుడు సరే అది అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏదో క్రెడిట్ తీసుకోవడం కోసం ముందు ఉత్తరం రాయటం కాదు, ఇది వాస్తవం అని చెప్పన్నారు. ఇది ఇక్కడ అంటాం కాదు, జ్యోతి బస్ గారు ఆ రోజు అన్నారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు అన్నారు, ఇందిరాగాంధీ గారు అన్నారు, మన నరేంద్ర మోడీ గారు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడారు. మన్మోహన్ సింగ్ ట్రై కూడా చేశారు. ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని తప్పంటలేదు, అమలు పరిచేటువంటి విధానంలో లోపాలను సవరించాలని చెప్పంటుంది. మేమనేది అంటే ఇప్పుడు మేము మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి కొన్ని సూచనలు కొన్ని విమర్శించి మాట్లాడకూడదేమో కానీ సూచన చేయడం తప్పలేదు. ఇప్పుడు ఉదాహరణకు మనం 3 రోజులు సెలవు వచ్చింది సార్, అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ 3 రోజులు కంటిన్యూటీ సెలవును ఒప్పుకోరు, అది అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ అయింది. దానివల్ల సామాన్య ప్రజలకు అంత ఇక్కట్లు వచ్చాయి కాదు. 3 రోజులు కంటిన్యూగా సెలవు రావడం వల్ల దాన్ని ఏదో విధంగా బ్యాంకు ఉద్యోగులు రిక్వెస్ట్ చేసో లేదా ఇంకో దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఆలోచన చేసేటువంటి ఆ సంక్షోభ నివారణ చేసేపట్టే వ్యక్తిగా పరిష్కారం చేపట్టే వ్యక్తిగా ఆయనకి బలమైన పేరు రావడానికి గల కారణం ఏంటంటే ఇలాంటివి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది బోధపడతలేదు అనేది ఆయన. ఈ నోట్ల రద్దుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తప్పుపట్టలేదు కదా, వ్యతిరేకించలేదు. కాకపోతే ప్రిపరేషన్ లేదని, లేకపోతే అవసరమైనన్ని ఏర్పాటు చేయకుండా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు, దాని ఇదే కదా మీ అభ్యంతరం, మీ విమర్శ కూడా అదే. నిన్న గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, నోట్ల రద్దును తప్పుపట్టలే. వారు అంటున్నట్టుగా 2013లోనే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా రాసిన సాక్షి అంటారు. నిజమే, ఇది ఎప్పటి నుంచి కాదు, ఒక్క చంద్రబాబు నాయుడు గారు సార్, చాలా మంది ఆర్థికవేత్తలు అన్నారు నోట్లు మార్పు అని. 2013లో యూపీఏ ప్రభుత్వం కూడా ట్రై చేసింది, సరే అప్పుడు బీజేపీ ఎందుకో వద్దంది, అది వేరే విషయం, మళ్ళీ అదంతా పెద్ద చర్చ అవుతుంది. సో ఇక్కడ ఇవాళ ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న దాన్ని నాలుక మడతపడిందని, తూచని ఇట్లా ఎందుకు పొలిటిసైజ్ చేయాల్సి వస్తుంది? మీరు స్వాగతించారు నోట్ల రద్దుని. మేము మా నాయకుడు కానీ మా వాళ్ళు కానీ ఎవరు దానికి అగ్నెస్ట్ కాదని పబ్లిక్ కూడా తెలుసు. అవును, ఎందుకంటే ముందే ఈయన గతంలో 2013 నుంచి మొన్నటి వరకు ఊరుకున్న పరిస్థితి అన్నప్పుడు ఇమ్మీడియట్గా షార్ట్ పీరియడ్లో ఆయన చెప్పిన 1 మంత్లో ఇది అయిందంటే డెఫినెట్గా ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి మార్చుకున్నాడని జనాలకు కూడా తెలుసు ఆయన మాటలు. ముందేమన్నాడు, ఇది చాలా మంచి నిర్ణయం. మరి నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడు, ఈ రద్దు నిర్ణయం మందేమే, మనం పెద్ద ఇచ్చేయలేదు, రద్దు చేయమని ఏం చెప్పలేదు, నిన్న ఆయనే ఇచ్చాడు. మీరు కావాలంటే టీవీ విజువల్స్ కూడా చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కోసారి దానికి అనుగుణంగా స్టేట్మెంట్లు ఇవ్వడం ఆయన
మనం అన్ని దాంట్లో చూసాం, ఒక్క దాంట్లో కాదు. ఏ కార్యక్రమం తీసుకున్నా ఇంతకుముందు స్పెషల్ స్టేటస్ అంటే ఇందులో అదేదో పెద్ద అయిపోతుంది అన్నాడు, మళ్ళీ ఏమన్నాడు అదేం సంజీవని కాదన్నాడు, దీనివల్ల ప్యాకేజ్ వస్తే చాలన్నాడు. ఇది మామూలుగా ఆయనకి ఇది పుట్టుకతో వచ్చింది, దాన్ని ఊరు మట్టుకు ఏం మార్చే పరిస్థితి లేదు. చెప్పేది ఒకటి ఉంటే చేసేది ఒకటి ఉంటే. రామకృష్ణ గారు ఉండండి, మీరు చెప్పేది రామకృష్ణ గారు మీరు చెప్పేది విన్నాక, మీరు మాట్లాడేది విన్నాం కదా మేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎటు అవకాశం ఉంటే అట్లా మాట్లాడతాడు, ఏ ఎండు కాకూడదు పడతాడు అని జగమెరిగిన సత్యము. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు దాన్ని ఫెసిలిటీస్ అన్ని కల్పించకుండా ఏవేవి చర్యలు కావాలో అవన్నీ తీసుకోకుండా ఈరోజు మేము నల్లధనాన్ని మేము పెద్ద బడా అనే వేతల పైన ఏదో టెర్రరిజం పైన మేము తీసుకునే చర్యలు ఇవి అంటున్నారు. అన్నప్పుడు మీరు మన రఘురామరాజన్ గారు ఏదైతే వాళ్ళు జప్తులు చేస్తామని ఇచ్చి ఒక హానెస్ట్గా ఉండే గవర్నర్ మీరు ఎప్పుడు మార్చారో అప్పటికే దాని కార్యక్రమం నిర్వీర్యం అయిపోయిందనే దాంట్లో ఎలాంటి సంశయం లేదు. మీరు రిలయన్స్లో సలహాలు ఇచ్చాయనో, ఉద్యోగం చేశాయనో, లేకుంటే ఆయన సంబంధించిన ఆయనో ఉద్యోగం చేశాడు అక్కడ. అదే మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి గవర్నర్ గిట్టు పెడితే అన్ని సంవత్సరాలు ఆయనతో పని చేసినప్పుడు రిలయన్స్ వాళ్ళు కానీ పెద్ద పెద్ద సంస్థలతో డీలింగ్ ఉంటాయి చెప్పడండి. పెద్దవాడు ఎప్పుడు ఇప్పుడు అంత అక్కడ ఉద్యోగం చేసినంత మాత్రాన్ని ఆయన జీవితంలో ఇంకా దేనికి పనికిరాడని ఎట్లా కాదండి. రఘురామరాజన్ గారు పార్టీ ఇప్పుడు మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు అక్కడ కోవర్టుగా పనిచేస్తారని అంటే ఎలా ఉంటుంది? అట్లా కాదు సార్, రఘురామరాజన్ మనుషులే కాదు ఎక్కడైనా కాదు. ఇప్పుడు రఘురామరాజన్ గారు జప్తు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చట్టాలు చేసింది, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి అయినంత వరకు ఇంప్లిమెంట్ చేస్తూ పోతుంది. మరి దాని పరిస్థితి ఏం ఆలోచన చేసే పరిస్థితిలే. 2000 మీరు పెద్ద నోట్లు రద్దు చేయాలన్నప్పుడు 2000 నోట్లు కొట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు 100, 50 దాన్ని ఆయన కూడా వ్యతిరేకించాడు కదా. కాదు, అవి కొట్టి పంపించచ్చు. 100% మనకి ఏదైతే నెట్వర్క్ రామకృష్ణ గారు వినండి, 100% నెట్వర్క్ లేదు. మీరంతా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. రామకృష్ణ గారు ఉండండి, మీరు టైం ఇస్తాడు కదా. రామకృష్ణ గారు మీరు సభ్యత గల వ్యక్తి. రామకృష్ణ గారు మీరు కొంచెం సభ్యత ఉంటే కాదు, తెలుగుదేశం వాళ్ళు మాత్రం మీరు అలాంటి చేయరు, కొంచెం మాట్లాడతారు. కొంచెం వినండి, వినిన తర్వాత మాట్లాడండి, ఎవడొద్దు అంటాడు. కాదు, ఇప్పుడు రామకృష్ణ గారు ఏదో చెప్తున్నాడు, మా నాయకుడు దేనికి వ్యతిరేకం కాదు, డబ్బులు దీంట్లో ఆయన అంతా హర్షించినారు, అన్ని పార్టీలు హర్షించినారు. ఇంప్లిమెంట్ చేశారు మమతా బెనర్జీను, కమ్యూనిస్ట్ పార్టీలు, అరవింద్ కేజ్రీవాల్ తప్ప మిగతా వాళ్ళందరూ హర్షిస్తారు, మళ్ళీ రంధ్రాన్వేషణ చేస్తారు. ఇది విచిత్రమైన రాజకీయం. ఒకటేనండి, ఇప్పుడు ఈయన ఏదైతే మన మోదీ గారు చెప్తున్నారో, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసి వీళ్ళంతా చేస్తున్నారు, నిజంగా వీళ్ళకి చేయాలని ఉంటే సంతోషిస్తారు, ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఈరోజు బ్యాంకులతో అంతా పేదవాడు, వాడికేమో 2,000 కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. మీరేమో పెద్ద పెద్ద నాయకులకి 100 కోట్లు పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు. అదే మరి వాళ్ళ మంత్రివర్గంలో ఉండి మీరు మేమేదో చేస్తామంటే ఎట్లా నమ్ముతారు చెప్పండి. వీళ్ళ నిర్ణయానికి ముందే 1,000 కోట్ల రూపాయలు డిపాజిట్ అయినాయి బీజేపీ వాళ్ళు. అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా జనానికి. నితిన్ గడ్కరీ గారు, దారి జనార్దన్ రెడ్డి గారు, గడ్కరీ గారు, దత్తాత్రేయ గారు 100 కోట్లు నేను అనలేను. పెళ్ళైతే జరిగింది అంటే నేను అనలేదు, ఎందుకంటే వారు చాలా సింపుల్ వ్యక్తి. కాకపోతే ఒకటి ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పి ఆ రోజు నేనే డిబేట్ పెట్టా. ఈ టైంలో టైమింగ్ ప్రాబ్లం వచ్చింది. మోడీ గారి మంత్రివర్గంలో మీరు ఇంత హడావుడిగా పెళ్లి చేశారు కాబట్టి ట్రాన్స్పరెంట్ గా ఎంత దేని పెట్టారు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, లెక్కలు బయట పెట్టినని చెప్పి నేనే అడిగాను. సో ఆయన కూడా బయట పెట్టారు. గడ్కరీ గారు మోదీ గారి జైలుకి వెళ్ళింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న చంద్రబాబు గారు ఆంధ్ర మీ దాంట్లో బ్యాంకులకి డబ్బులు కట్టాల్సిన వాళ్ళ డిఫాల్టర్ అంతా మీ పార్టీలో, ఇది దొంగ నోట్లు ముద్రించిన వాళ్ళంతా మీ పార్టీలో అన్ని పార్టీలో ఉన్నారు. అన్ని పార్టీలో ఉన్నారు. అన్ని పార్టీలో ఉన్నారు. మనం ఒక రాజకీయ వ్యవస్థలో భారతదేశంలో ఏదో 1-2 లెఫ్ట్ పార్టీస్ ఇట్లాంటి వాటి పక్కన పెడితే అన్ని పార్టీలో ఉన్నారు. ఎవరు పతితులు గారు కాబట్టి దాంట్లోకి వెళ్ళకుండా ఏదైనా మాట్లాడదాం మనం. ఎందుకంటే నాకు టైం కూడా అయింది. శివరామరెడ్డి గారు పాలిటిక్స్ కోసం కాదు, 2.5 లక్షలు కట్టిన వాళ్ళేమో మీకు ఎట్లొచ్చింది ఏమొచ్చింది అని అడుగుతాం అని క్వశ్చన్ చేస్తున్నారు.
మరి మీరు Right. 40% Right, Shivarangi గారు, thank you very much. ఒక సెకండ్ లేదా time లేదు. 40% మీరు కట్టిన వాళ్ళు ఎవరైనా రెగ్యులైజ్ చేసుకోండి, 50% కట్టి రెగ్యులైజ్ చేయండి అంటే దోపిడీ చేసేనేమో రెగ్యులైజ్ చేస్తున్నావు. ఈ 2.5 లక్షలు ఈ రోజు సామాన్యమైన రైతు రైట్ శివరామరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. వీరయ్య గారు, మహేష్ గారు అండ్ బాలాజీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. మరి కాసేపట్లో జోర్దార్ వార్తలు ఉంటాయి. థ్యాంక్ యూ.